పక్క రాష్ట్రాల మత్స్యకారుల బోట్లను ఏపీ తీరంలోకి రానివ్వమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మన తీరం మన సొంతం, బోటు మనదే, వేట మనదే అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారుల సేవా సభలో సీఎం పాల్గొన్నారు. మత్స్యకారుల సేవ పథకం కింద కుటుంబానికి 20,000 రూపాయల సాయం విడుదల చేశారు. జువలదిన్నె హార్బర్ పై వైసీపీ ఫేక్ ప్రచారం నమ్మొద్దని, సాగర్ డిఫెన్స్ సంస్థలో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామన్నారు. గొడ్డలి పార్టీ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతోందని, మళ్లీ వైకుంఠపాలి చేయకుండా మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. జిల్లాకు జువ్వెలదిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. ఈ హార్బర్ జిల్లా మత్స్యకారులకు ఒక సుదీర్ఘమైన కళ. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. చేపలు మంచి ఆహారం. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్ తింటే డయాబెటీస్ రాదు. ఇంతవరకు మార్కెట్ చేసుకోలేకపోయాం. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్గా పనిచేస్తా. మీ చేపలకు గిరాకీ సృష్టించే బాధ్యత నాది. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు పెట్టినప్పుడు మీకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఎవరికి అనుమానం వద్దు. ఇది దేశ రక్షణ కోసం చేసేది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ మన ఊర్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటా. 1924 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఒక పేడ కళ, విధ్వంసం. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెట్టుబడులు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం, స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది చూసి గొడ్డల పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. భరించలేకపోతున్నారు. గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి. అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి. మన జీవితాలను బాగు చేసుకోవాలి. బయట వాళ్ళు వచ్చి ఎగబెడితే మోసపోవడాలు, మళ్ళీ వైకుంఠపాలి చేయొద్దండి.